పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ బొర్లకొండ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత రహమాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరికల అనంతరం కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ వెంకటేష్ నేత మన్నె జీవన్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఖర్గే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన బీఆర్ఎస్ పార్టీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తున్న తరుణంలో ఓ సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడడం గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎంపీ బొర్లకొండ వెంకటేష్ నేత విషయానికొస్తే 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి చేరుకున్నారు.